నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళకు సంబంధించి శాశ్వత పరిష్కారం ఉంటుందా, అలాగే స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరికి అవసరం పడుతుంది, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. హలో. సో ముందుగా స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరైనా చేసుకోవచ్చా, అసలు ఎవరికి అవసరం పడుతుంది? జనరల్గా స్మైల్తో డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. చాలామందికి పుట్టుకతో అందమైన చిరునవ్వు ఉంటుంది, వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉంటారు. కొంతమందికి ఏంటి, నవ్వుతుంటే చిగుళ్ళు ఎక్కువ కనపడుతుంటాయి, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండరు. పళ్ళని రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటాయి, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండరు. పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, కలర్ మారిపోయిన పళ్ళు ఉంటాయి. కొంతమందికి స్మైల్ అనేది, మన పళ్ళు అనేవి ఏంటంటే ప్రతి పన్నుకి ఒక సైజు షేప్ అనేది ఉంటుంది. ఆ సైజు షేప్లో మన పళ్ళు వరుస ఉంటే బై డిఫాల్ట్ అందంగానే. ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్రెస్ సమంత గారిని తీసుకుంటే, ఆవిడ నవ్వుతుంటే ఆవిడ స్మైల్ చాలా అట్రాక్టివ్గా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, ప్లెజెంట్గా కూడా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, మన పళ్ళు నవ్వినప్పుడు లిప్ ఎక్స్పోజర్ ఎంత ఉండాలి, ఏ పన్ను ఏ సైజులో ఉండాలి, ఇలా ఉండడం వల్ల ఆవిడ స్మైల్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా ఐడియల్ స్మైల్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కొంతమందికి పళ్ళు వరుసలో లోపాలు ఉంటాయి. వీళ్ళందరికీ ఏంటంటే, స్మైల్ని కరెక్ట్ చేసుకోవడం అంటే పళ్ళని డ్యామేజ్ చేసుకోవడం అనే భయంతో కొంతమంది రారు. కొంతమందికి అసలు స్మైల్ కరెక్ట్ చేసుకోవచ్చు అని తెలియకపోవడం. మూడోది, స్మైల్ కరెక్షన్ అనేది చాలా సింపుల్ టాస్క్, అది పెద్దగా మీకు ఏమీ ఇబ్బంది కలిగేది కాదు. సో మీకు ఎవరికైనా కూడా స్మైల్లో ఇబ్బంది ఉంటే డెఫినెట్గా కరెక్ట్ చేసుకోండి. కాకపోతే మీకు బెనిఫిట్స్ చెప్తాను. ఒకటి, మీ స్మైల్ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. స్మైల్ డిజైనింగ్లో పళ్ళని తీసేసి కొత్త పళ్ళు పెట్టడం లాంటివి ఏమి ఉండవు. పంటి స్ట్రెంగ్త్ తగ్గకుండా మీ స్మైల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. సో స్మైల్తో ఇబ్బంది పడి మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉండే ప్రతి ఒక్కరికి మేము డెఫినెట్గా హెల్ప్ చేయగలం. అలా ఎవరు కావాలన్నా కూడా మా దగ్గరికి వచ్చి ఒకసారి అడిగితే మేము కూర్చోపెట్టి చెప్తాం. కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకొని మీ స్మైల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు, వెరీ సింపుల్ ఇట్ ఈస్. రైట్ డాక్టర్. అయితే జనరల్గా పంటికి సంబంధించి ఏ సమస్య అయినా సరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలంటే పేషెంట్ ఫస్ట్ ఆలోచించేది ఎన్ని రోజులు మనం ఏవి తినకుండా ఉండాలి, ఇవి తినొద్దని చెప్తారేమో, ఐస్ క్రీమ్ లాంటివి, లేదంటే గట్టి పదార్థాలు లాంటివి. సో ఈ స్మైల్ డిజైనింగ్ కూడా అవన్నీ అప్లికబుల్ అవుతాయా? లేదండి, స్మైల్ డిజైనింగ్ చేసినప్పుడు చేసే ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు స్మైల్ లామినేట్స్ పెట్టడం అంటే మనం జస్ట్ పంటి పైన ఒక తిన్న లేయర్ లాంటివి తగ్గించి పైన ఒక చిన్న ప్లేట్ లాంటివి తయారు చేసి పెట్టేస్తాం. ఈ ప్రాసెస్లో మీరు తినేది ఆపేయడం కానీ, తీసుకునే వాటర్ తగ్గించుకోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. మీరు ఏదైనా చేసి దానికి పచ్చాలు, ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండే పరిస్థితులు ఏముండవు. అది కాస్మెటిక్ ట్రీట్మెంట్. సో మీరు మీరు అందంగా అవ్వడానికి స్కిన్ ట్రీట్మెంట్, హెయిర్ ట్రీట్మెంట్లు చేసుకుంటే మీ పార్ట్ ఆఫ్ లైఫ్ని డిస్టర్బ్ అవ్వకుండా ఎలా చేస్తామో, స్మైల్ డిజైనింగ్ కూడా మీ డైలీ రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ట్రీట్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ని తీసుకురావచ్చు. రైట్ డాక్టర్. అలాగే పళ్ళ మధ్య గ్యాప్స్ అనేవి, అలాగే పళ్ళు వదులు అవ్వడం, లూజ్ అవ్వడం అనేది, ఇవన్నీ కూడా ఏజ్ పెరిగే కొద్దీ అది కామన్ అని అనుకోవాలా, లేదంటే దానికి వేరే ఇంకేదైనా రీజన్ ఉంటుంది? చాలామందికి ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే, వయసు పెరిగే కొద్దీ పళ్ళు లూజ్ అయిపోతాయని, పళ్ళు జారిపోతాయని, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయని అనుకుంటారు. కొంతమంది అద్దం చూసుకొని, అరే మేము చిన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాం, ఇప్పుడు బాగాలేము, మన పళ్ళు దగ్గరగా లేవు, మన ఉన్న వయసు కన్నా ఎక్కువ కనపడతామని కొంతమంది అనుకుంటారు. సో పళ్ళు ఎప్పుడన్నా కూడా ఫస్ట్ తంబు రూలు, మన పళ్ళు జారిపోవడం, ఊడిపోవడం అనేది లైఫ్ టైంలో జరగదు. అలా జరుగుతుంది అంటే పళ్ళు చుట్టూ ఉండే ఎముకకి ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళు వదులవుతున్నాయని అర్థం. ఈ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, కొద్ది కాలం అయ్యేసరికి ఆ గ్యాప్స్ పెరుగుతూ పోవడం, ఒక పాయింట్ వచ్చేసరికి పళ్ళు జారిపోయి లూజ్ అయిపోవడం లాంటివి చూస్తారు. అది కేవలం జబ్బు వల్ల జరుగుతుంది తప్ప వయసు పైపడిందనో లేదా షుగర్ వచ్చిందనో ఇట్లాంటి వాటికి జరగదు. మీరు బ్లైండ్గా నమ్మండి విషయం. అలాంటి కండిషన్స్లో మీరు ఏ వయసులో ఉన్నా, 40లో, 50లో, 60, 70 సంవత్సరాలు ఉండి మీ పళ్ళ వరుసల మధ్యన గ్యాప్స్ ఉంటే అవి క్లోజ్ చేసుకోవాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు స్మైల్ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు, లేదా అలైనర్స్ అన్న పెట్టుకోవచ్చు. ఎవ్వరికి తెలియదు, మీ ఇంటి సభ్యులకు కూడా తెలియకుండా మీ గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయంటే జబ్బు ఉంది అని అర్థం. ఆ గ్యాప్స్ని క్లోజ్ ఏ ఏజ్లో అన్నా చేసుకొని మనం ఏ ఏజ్లో అన్నా 16 ఏళ్ళలో ఉన్న స్మైల్తో ఉండే అవకాశం 100% ఉంది. రైట్ డాక్టర్. అయితే మీరు అన్నట్టు ఈ బోన్ ఇన్ఫెక్షన్ అనేది అసలు రావడానికి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, కారణాలు ఏంటి,
అండ్ దీనికి ఓన్లీ పళ్ళ మధ్య గ్యాప్స్ రావడమేనా ఇంకేదైనా కూడా ఉంటుంది? ఎస్, చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలామందికి నోటికి సంబంధించి చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అంటే చిగుర్లలోంచి నెత్తురు కారడం అనేది, నోట్లోంచి స్మెల్ రావడం అనేది, లేదా పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, ఇది ఏ వయసులో కనిపించినా మీకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇలా స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ను నయం చేసుకోవడానికి చాలా సింపుల్ లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. లేజర్తో ఏంటంటే మన చేతులతో చేసేదానికన్నా ఎఫెక్టివ్గా మీ పళ్ళు క్లీన్ అవుతాయి, చిగుళ్ళు క్లీన్ అవుతాయి, లోపల ఉండే జబ్బుని 100% ఈ లేజర్ బీమ్స్ అనేవి చంపేయగలుగుతాయి. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ చిగుళ్ళ ట్రీట్మెంట్. ఈ చిగుళ్ళ జబ్బులు రాకుండా మీరు ప్రివెంట్ చేయగలిగితే మీ పళ్ళు దూరం జరగడం కానీ, మీ పళ్ళు జారిపోవడం కానీ జరిగే అవకాశమే ఉండదు. సో ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ ఉంటే ఇప్పటికీ కూడా అది పెయిన్ లేకపోవడం వల్ల ఎంతోమంది బ్రష్ చేస్తుంటే బ్లడ్ కనిపిస్తుంది. చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు అందరికీ బ్లడ్ కనిపిస్తుంటుంది. రాత్రిపూట వర్క్ చేసుకునే సాఫ్ట్వేర్ వాళ్ళలో ఎక్కువ చిగుళ్ళు వాచి రెడ్గా అయ్యి బ్లడ్ వస్తుంటుంది. అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారండి. ప్లీజ్ అలా నెగ్లెక్ట్ చేయొద్దు. బ్లీడింగ్ గమ్స్, ఎక్కడైనా నెత్తురు వస్తుంది అంటే అక్కడ జబ్బు ఉన్నట్టే. ఇంకోటి ఏంటంటే ఈ పళ్ళు లూజ్ అయిపోవడం, పళ్ళు జారిపోవడం, పళ్ళు ఊడిపోవడం ఇక్కడ వరకే లిమిట్ అయి ఉండదు. మీ గమ్స్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉంటే మీ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా అది పళ్ళు నోటి వరకే లిమిట్ అయి ఉండదు. ఆ జబ్బు అనేది లోపలికి వెళ్ళి ఇంటర్నల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయడం, మీ జనరల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, అల్జీమర్స్ రావడం, ఇట్లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ కూడా నోట్లో మీరు ఎప్పటి నుంచో పెంచుకుంటున్న ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి. ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. రైట్ డాక్టర్. అలాగే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఇంప్లాంట్స్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మనకి పళ్ళు లేని ప్రతి ఒక్కరికి పళ్ళు పెట్టుకోవాలని ఉంటుంది. కొంతమంది పెట్టుకోవాలి అంటే ఒకటి మన కన్వెన్షనల్ మెథడ్ బ్రిడ్జ్లా పెడతారు. ఒక పళ్ళు పెట్టడానికి 2 పళ్ళు సపోర్ట్గా తీసుకుంటాము. ఒక్కోసారి ఆ 2 పళ్ళు సపోర్ట్గా లేకపోతే పళ్ళు లేకుండానే ఉండిపోతారు. ఒక పక్కన పళ్ళు ఉంటే ఇంకో పక్కన పళ్ళు ఉండవు. అలాంటప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది పూర్తిగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ రేపు డాక్టర్సే కాదండి, లైక్ వచ్చి పేషెంట్లు కూడా ఇంప్లాంట్ల గురించి తెలుసుకొని ఇంప్లాంటే కావాలని ఎక్కువ శాతం వచ్చే పేషెంట్లని మేము రోజు చూస్తున్నాం ప్రాక్టీస్లో. సో మీకు అలా ఇంప్లాంట్ల గురించి బెనిఫిట్స్ తెలియాలి అంటే మనం ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పర్మనెంట్గా ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. 1. 2, ఇంప్లాంట్ అనేది పెట్టేటప్పుడు ప్రాపర్ అక్కడ కేస్ సెలెక్షన్ అనేది ఉంటుంది. అయితే ఒకప్పుడు చాలా లిమిటెడ్ కేసెస్లోనే ఇంప్లాంట్ పెట్టడానికి వీలయ్యేది. కానీ ఈరోజు మ్యాక్సిమం కేసెస్కి మనం ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నాం. ఎందుకంటే ఇంప్లాంట్లోని సైజెస్ ఉన్నాయి, ఇంప్లాంట్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే ఇంప్లాంట్ అక్కడ తక్కువ స్పేస్ ఉంది, కొంచెం యాంగులేషన్లో పెట్టాలి అన్నా కూడా అబట్మెంట్స్, యాంగులేటెడ్ అబట్మెంట్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇంకోటి ఎక్స్పర్టైజ్, డాక్టర్స్ కూడా ఇలాంటి కేసులో ఎలాగ ఇంప్లాంట్ పెడితే సక్సెస్ రేట్ ఉంటుంది అని ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఉండడం వల్ల ఇంప్లాంట్లతో ప్రతి ఒక్కరికి ఈరోజు మనం పన్ను పెట్టగలుగుతున్నాం. ఇంప్లాంట్తో పన్ను పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మన న్యాచురల్ పన్నులాగే రెప్లికేట్ చేస్తుంది. అది మన ఎముకలో వేరుకు బదులుగా వేరు పెట్టి పన్ను పెడతాం. ఈ పన్ను పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని తినచ్చు. దీనికి మెయింటెనెన్స్ పెద్దగా ఎక్కువే ఉండదు. 2 పూట్ల పళ్ళు తోముకుంటే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా ఈ పన్నుకు పుచ్చు పట్టేయడం, ఈ పన్ను లోపల మీరు రూట్ కెనాల్ చేయడం అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. అది ఎప్పటికీ ఫ్రెష్గా న్యాచురల్గా ఉంటుంది. అండ్ డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా కీ రోల్ ఇంప్లాంట్ సక్సెస్ రేట్కి. రైట్ అండి. మనకు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి వినోద్ కుమార్ గారు, నమస్తే అండి. మేడం. హలో మేడం నమస్కారం. సార్ నమస్తే సార్, చెప్పండి. నేను వినోద్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ మేడం. ఓకే మేడం, యాక్చువల్గా మాది నల్గొండ జిల్లా మేడం మాది. అయితే మాకు చిన్నప్పటి నుంచి అక్కడ వాటర్ వాడడం వల్ల మాకు గ్యాప్ వచ్చింది మేడం. చికిత్స గురించి మిమ్మల్ని ఎక్కడ సంప్రదించాలి మేడం, ఎక్కడ సంప్రదించాలి? రైట్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. నల్గొండలో ఉండే చాలా, మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్లో 50కి పైగా పాత డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000 నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ అడ్రస్ చెప్తారు. అక్కడికి మీరు సండే కూడా మీకు వీలున్నప్పుడు వెళ్ళి మీ సమస్యని ప్రజెంట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నల్గొండ లాంటి ఏరియాల్లో కానీ వరంగల్లో కానీ ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అంటే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పళ్ళు ఒకటి తయారయ్యేటప్పుడు పసుపు పచ్చ కలర్లోని, బ్రౌన్ కలర్లోని, వైట్ ప్యాచెస్తోని పళ్ళు ఫార్మేషన్ ఉంటాయి. లేదా పళ్ళు బ్రిటిల్ ఉంటాయి. అందరికీ స్ట్రాంగ్ టీత్ ఉండవు ఆ ఏరియాల్లో ఉండే వాళ్ళకి. వాళ్ళు ఏదైనా నములుతుంటే కూడా
ఏదైనా కొరుకుతుంటే పళ్ళు చిప్ ఆఫ్ అయిపోవడం, వాళ్ళకి తెలియకుండానే పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం లాంటివి ఈ ఏరియాల్లో ఉండే కామన్ పీపుల్కి ఎక్కువగా ఉంటాయి. అయితే అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ మేజర్ ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ కండిషన్ బట్టి మన సింపుల్ ట్రీట్మెంట్స్తో రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, పైన లామినేట్స్ పెట్టడం కానీ లేదా టూత్ వైటనింగ్ చేయడం ద్వారా కూడా పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు. అలాగే పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తున్నాయంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ద్వారా ఆ గ్యాప్స్ని క్లోజ్ చేయొచ్చు. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్లో గ్యాప్స్ క్లోజ్ అవ్వడంతో పాటు పంటి పైన మనం తొడుగు పెడతాం కాబట్టి పళ్ళు స్ట్రాంగ్గా అవుతాయి, చూడటానికి అపీలింగ్గా కూడా ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఈజీగా సాల్వ్ చేసుకునే అవకాశం 100% ఉంది. రైట్ డాక్టర్, అయితే అస్సలు పళ్ళు లేని వాళ్ళకి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చా? అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ పంటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి సూటబుల్ అంటారు? అవునండి, ఎందుకంటే ఇప్పుడు చాలామంది పళ్ళు అస్సలు లేని పెద్దవాళ్ళు వస్తున్నారు ఎంతోమంది. కొంతమందికి మిడిల్ ఏజ్లో కూడా గమ్ ట్రీట్మెంట్, ఇందాక నేను చెప్పినట్టు చిగుళ్ళు బలహీన పడిపోవడం వల్ల పళ్ళని లూజ్ పళ్ళతోని పళ్ళని ఊడిపోయి వస్తున్నారు. సో అందరూ కూడా తీసి పెట్టుకునే పళ్ళతో ఉండడం కష్టం కదా. తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకున్నా వాళ్ళకి ఏంటంటే ఈ బోన్ అనేది ఇలా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కొంతకాలం అయ్యేసరికి వాళ్ళకి ఈ వెర్టికల్ హైట్ ఇలా దగ్గర పడిపోయి ఉన్న వయసు కన్నా పెద్దగా ఉండడం, ఏదైనా వాటర్ తాగితే కూడా ఆ పళ్ళ సెట్లు చేతిలోకి వచ్చేయడం, అన్నం తింటూ నములుతూ ఉంటే కూడా నమలలేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మ్యాక్సిమం అంటే 95% కేసెస్లో చూస్తారు. ఓన్లీ 5% కేసెస్లోనే తీసి పెట్టుకునే పళ్ళని పేషెంట్లు అడాప్ట్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ ఇలా ఉంచలేం కాబట్టి అందరికీ కూడా మనం ఈరోజు ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. పై దవడలో కింద దవడలో చక్కగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి దానిపైన ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం ద్వారా వాళ్ళు పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి అన్నీ తినగలుగుతారు, స్పష్టంగా మాట్లాడగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. చాలామంది పళ్ళు లేని వాళ్ళు పళ్ళు పెట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని అనుకుంటారు. ఒకటి, పళ్ళు పెట్టుకోవడం కష్టం కాదు, డే కేర్ ట్రీట్మెంటు. మీరు వస్తారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే మీకు 7 రోజుల నుంచి 10 రోజుల లోపల పళ్ళు వస్తాయి. కొన్ని కేసెస్లో మటుకు 4 నుంచి 5 నెలల తర్వాత వస్తాయి. బట్ ఇన్ కేస్ ఇంటరిమ్ డెంచర్స్ కూడా ఇస్తారు మీ పనులు అవి పాడవకుండా. బట్ పళ్ళు పెట్టిన దగ్గర నుంచి ఫిక్స్డే ఉంటాయి. మీకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఏమి ఉండదండి. జస్ట్ మన న్యాచురల్ పళ్ళలాగే 2 పూట్ల పళ్ళు తోముకోవాల్సి ఉంటుంది. మీరు లైఫ్ టైం మందులు వాడడం, డాక్టర్ అండర్లో ఉండడం అలాంటివి ఏమి ఉండవు. 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. ఇంత సింపుల్గా పళ్ళు వచ్చేటప్పుడు పళ్ళు పెట్టుకోకుండా మన పళ్ళు అనేవి మన అన్నం తినడానికి, మాట్లాడటానికి, మన నవ్వడానికి ప్రతిదీ రిలేట్ అయి ఉంటుంది. పళ్ళు లేని వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళు ఇలా వంగిపోయి ఉంటారు. వాళ్ళు అన్నం తినేటప్పుడు కూడా మెత్తటి పదార్థాలు తింటుంటారు. వాళ్ళు గట్టిగా మనం ఇలా నేడితే కూడా కింద పడిపోయేటట్టు ఉంటారు. బికాస్ మజిల్ లాస్ ఎక్కువైపోతుంటుంది. వాళ్ళు ఎక్కువ మంచి ఫుడ్ తినలేరు కాబట్టి యాక్టివిటీస్ ఏం చేయలేకపోతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఎప్పుడైనా కూడా టీత్ లేని వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు గిఫ్ట్ దెమ్ సంథింగ్, బంగారం బట్టలు కన్నా ఐ సే మీరు పళ్ళు పెట్టించండి. పళ్ళు పెట్టిన తర్వాత లైఫ్ అంతా వాళ్ళు హ్యాపీగా, ఎంజాయబుల్గా, హెల్తీగా గడుపుతారు. దిస్ ఇస్ మై ఇన్సూరెన్స్, నో డౌట్ ఇన్ ఇట్. రైట్ డాక్టర్, అలాగే నోట్లో లూజ్ టీత్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఆ లూజ్గా ఉన్న పళ్ళని తీసేసి ట్రీట్ చేస్తారా, వేరే పళ్ళు ఫిక్స్ చేస్తారా, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? చాలామంది పేషెంట్ల నోట్లో ఏంటంటే ఒక పన్ను 2 పళ్ళు కదులుతూ ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ పళ్ళు కూడా పీకేస్తారు అని ఆలోచనలో ఉంటారు. బట్ మీరు ఇనీషియల్గా అంటే ఎర్లీ స్టేజెస్లో కనుక రాగలిగితే కనుక ఆ పళ్ళు తీసేయాల్సిన పని ఏం లేదండి. ఆ పళ్ళు ఎందుకు లూజ్ అవుతాయి, మనకి ఇన్ఫెక్షన్ అనేది ఆ పంటి చుట్టూ ఉండే ఎముకను మొత్తం తినేయడం వల్ల అది ఎక్కడ ఉండాలో దానికి తెలియక లూజ్ అయిపోతుంటుంది. సో మీరు తొందరగా వచ్చేస్తే అక్కడ ఆ ఇన్ఫెక్షన్ అంతా మనం తీసేసి తర్వాత అక్కడ బోన్ గ్రాఫ్టింగ్ అది పెట్టేసి అక్కడ చక్కగా స్ప్లింటింగ్ అంటాం, ఒక వైర్ పెట్టి దాన్ని గట్టిగా స్టెబిలైజ్ చేసామనుకోండి, కొన్ని వారాల్లో మీకు కదులుతున్న పన్ను డెఫినెట్గా అతుక్కుంటుంది. కానీ మీరేం చేస్తున్నారు, అలా వదిలేస్తే ఇన్ఫెక్షన్ ఎవరికైనా జబ్బు పెరిగిపోద్ది. మీరు జ్వరం వచ్చింది మందులు వేసుకోలేదు అనుకోండి, పెరిగిపోద్ది కదా అది. అట్లానే ఈ కదులుతున్న పన్ను, జబ్బుతో కొంచెం వదిలేన పన్ను మీరు వదిలిపెట్టేస్తే అది మొత్తం ఇలా పట్టుకుంటే ఇలా కదిలిపోయి దశకు వచ్చింది అనుకోండి, ఇంకా దానికి పట్టు ఉంటుంది, మనం ఏం చేసినా దానికి ప్రాణం రాదు. సో అలాంటప్పుడు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీ పన్ను ఎప్పుడైనా కదులుతుంది అంటే మీరు వెంటనే రాగలిగితే దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా తీసేయాల్సిన పరిస్థితి వచ్చినా ఇందాక నేను చెప్పినట్టు ఇంప్లాంట్ పెట్టి మీ పన్ను కన్నా చక్కగా అందంగా గట్టిగా ఉండే ఆర్టిఫిషియల్ పన్నుని మళ్ళీ ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టచ్చు. బట్ మీరు దాన్ని వదిలిపెట్టేస్తే మటుకు ఆ జబ్బు అన్ని పళ్ళకి పాకిపోయి ఒక పన్నే కదిలితే ఒక్క పన్నుకి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన మీరు నోట్లో పళ్ళన్నీ ఊడిపోయి తినలేక అన్ని పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అలా చేయడం వల్ల మనకి మనం చేసుకునే చెడు తప్ప మంచి జరిగే అవకాశం లేదు. సో నోట్లో 1 లేదా 2 కళ్ళు కదులుతున్న పళ్ళు ఉంటే ఇమీడియట్గా వస్తే ట్రీట్మెంట్ చేసి వాటిని స్టెబిలైజ్ చేయొచ్చు మనం.
రైట్ డాక్టర్, అయితే కొంతమందికి పళ్ళు రంగు మొత్తం పళ్ళు కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి, కొంతమందికి అన్ని పళ్ళు ఒక కలర్ ఉంటాయి, వాళ్ళు కరెక్ట్గా నవ్వే ముందు పళ్ళలో మాత్రం బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంటాయి, 1-2. సో అసలు పళ్ళు రంగు మారడానికి కారణాలు ఏంటి, వాటికి ట్రీట్మెంట్ ఉంటుందా ఇలా 1-2కి లేదా మొత్తానికి కూడా? లేదండి, ఇప్పుడు చూడండి, ఎస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. దిస్ ఇస్ యాక్చువల్లీ పళ్ళు రంగు ఒక వయసు పై పెరిగే కొద్దీ పళ్ళు కలర్ మారడం, ఇది ఎలా అంటే స్టేజ్ల వారీగా జరుగుతుంది. ఒకటి, మనం తీసుకునే కలరింగ్ ఏజెంట్స్, టీలు కాఫీలు తాగేయడం, కూల్ డ్రింకులు తాగేయడం, కొంతమందికి సిగరెట్ కాల్చే అలవాటు ఉంటుంది, సిగరెట్ తాగేసి టీ తాగడం, టీ తాగేసి సిగరెట్ తాగడం, ఈ అలవాట్ల వల్ల ఏంటంటే ఈ కలర్ అనేది పళ్ళు పట్టేసుకుంటుంది గట్టిగా. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే మనం జస్ట్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేయడం, లేదంటే టూత్ వైటనింగ్ అనే ట్రీట్మెంట్ చేయడం, అది ఇన్ ఆఫీస్ చేయొచ్చు, అట్ హోమ్ చేయొచ్చు. ఇన్ ఆఫీస్ చేస్తే అంటే క్లినిక్లో చేయించుకుంటేనే డాక్టర్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మీ పళ్ళు తెల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఇంట్లో 2 పూట్ల బ్రష్ చేసుకున్నా కూడా చాలా వరకు మీ కలర్ ఒక షేడ్ మారుతాయి. సో ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు. బట్ 1 లేదా 2 పళ్ళు కలర్ మారి ఉన్నాయి, ఫ్రంట్ టీతే అనుకుందాం, ఆ 2 టీత్కే మనం లామినేట్ పెట్టచ్చు, లేదా ఆ 2 టీత్కి మనం అస్సలు డిస్టర్బ్ చేయకుండా కంపోజిట్ వినీరింగ్ అని ఉంటుంది, జస్ట్ ఒక వైట్ కలర్ లేయర్ని పైన ఇలా ప్లేస్ చేయడం ద్వారా మీ పక్క పళ్ళ కలర్లో కరెక్ట్గా కలిసిపోతాయి. అసలు ఏ పన్నుకి మనం ట్రీట్మెంట్ చేసాము, ఏ పన్నుకి చేయలేదు అని కూడా మీరే గుర్తుపట్టలేరు అర్థంలో, అంత న్యాచురల్గా చేయొచ్చు. సో రంగుమారిపోయిన పళ్ళు ఉంటే కనుక ఐ సజెస్ట్ టూత్ వైటనింగ్ టూత్ పేస్ట్లు, లేకపోతే ఏవో అడ్డదారులు, నిమ్మకాయలు, బొగ్గులు, ఉప్పులు అవన్నీ పెట్టి రుద్దితే పళ్ళు పై పొర పోయి మీకు సెన్సిటివిటీ వచ్చి పళ్ళు ఇరిగిపోతాయి తప్ప పళ్ళు తెల్లగా కావు, డెఫినెట్గా కావు. సో టేక్ ఎక్స్పర్ట్ సజెషన్. సో ఇన్నిసార్లు మనం మాట్లాడుకుంటున్నా చాలామందికి పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ ఉన్నాయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా డెంటల్కి సంబంధించి, హెయిర్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే మీకు సంబంధించిన ప్రాబ్లం యొక్క స్పెషలిస్టులు మాత్రమే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. 2, ప్రతి దానికి డిపార్ట్మెంట్ ఉంది. ఇందాక నేను ఇంప్లాంట్లు అని మాట్లాడాను, అలాగే చిగుళ్ళ సమస్యలని మాట్లాడాను, క్లిప్పుల సమస్యలు, అది ఏ సమస్యకి సంబంధించిన నిర్దిష్టమైన డిపార్ట్మెంట్ ఉంది. దానికి సంబంధించిన హెచ్ఓడీలు ఉంటారు, వాళ్ళ అండర్లో డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఒక టీమ్ అండర్లో వర్క్ చేస్తుంటారు. సో మీరు ఇంప్లాంట్లు పెట్టించుకోవాలి అంటే మీ కేస్ని స్పెషల్గా తీసుకుని మీ హెల్త్ కండిషన్స్ని బట్టి, మీకుండే ఆరోగ్య పరిస్థితులను బట్టి మీకు తగినట్టుగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అన్నా, చిగుళ్ళ సమస్యలైనా, లేకపోతే క్రౌన్స్ పెట్టడం అయినా డిజైన్ చేసి మీకు సూటబుల్ అయ్యేటట్టు చేసే ఎక్స్పర్టైజ్ పార్థ డెంటల్లో అందుబాటులో ఉంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్ వర్క్ చేస్తారు కాబట్టి ఫెయిల్యూర్ రేట్ బాగా మినిమైజ్ చేశాము. 90 to 95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత సక్సెస్ రేట్ ఉంది, ఫీజు ఎక్కువ ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్ ప్రైజెస్కే మీకు ట్రీట్మెంట్స్ అందుతున్నాయి. సో మీరు ఫీజు కట్టాలి అంటే కూడా మీకు నో కాస్ట్ ఈఎంఐస్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీకు ఎటువంటి వడ్డీ అదనంగా పే చేయకుండా, లేదా ప్రాసెసింగ్ ఫీజెస్ లేకుండా మీ ట్రీట్మెంట్స్ ఖర్చుని ఇన్స్టాల్మెంట్స్లో మీరు మెల్లిగా పే చేసుకునే అవకాశం హెయిర్కి సంబంధించి, డెంటల్కి సంబంధించి పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా అందుబాటులో ఉంది. సో పేషెంట్లు చాలా కంఫర్టబుల్గా వచ్చి హ్యాపీగా బయటకు వెళ్తారు, ఇబ్బంది ఏం లేదు. సో మా హెల్ప్ కావాలన్నా, జస్ట్ మా సజెషన్స్ కావాలన్నా, మీకు సెకండ్ ఒపీనియన్ కావాలన్నా మీరు హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్కి ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు, ఏ బ్రాంచ్ కన్నా రావచ్చు. మేము అన్ని బ్రాంచెస్ 7 days వర్క్ చేస్తాము. సో మా హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ వీఆర్ ఓపెన్ అండ్ యూ ఆర్ ఆల్ వెల్కమ్ ఫర్ ఇట్. రైట్ అండి, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. మదీనాగూడ్ నుంచి శివపార్వతి గారు, నమస్తే అండి. నమస్కారం అండి, మేడం గారితో మాట్లాడు. అమ్మ చెప్పండి. మేడం, మాకు పార్థ డెంటల్ మదీనాగూడలో మా హస్బెండ్ నేను ఇద్దరం చెరొక లెఫ్ట్ రైట్ 2 పళ్ళు పెట్టించుకున్నామండి. అవి గ్యాపులు, ఆ గ్యాపుల దగ్గరేమో ఇరుక్కుని మాకు స్మెల్ కూడా వస్తుంది, దానికి ఏమి ట్రీట్మెంట్ ఇంకా లేదు అని చెప్పారు. లేదు, అలా అని కాదమ్మా. మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే ఒకసారి క్లీన్ చేస్తారు. 2 పూట్ల మీరు బ్రష్ చేయాలి. ఏ ట్రీట్మెంట్ తర్వాత చేయించుకున్నా చేసుకోకపోయినా మీరు 2 times బ్రష్ చేసుకోవాలి. రెండోది, డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత వాటర్ ఫ్లాసర్ అని ఉంటుంది, మీరు ఇప్పుడే రాసుకోండి. మీరు ఒక పేపర్ తీసుకొని వాటర్ ఫ్లాసర్, అది ఆన్లైన్లో దొరుకుతుంది, అది తీసుకుని మీరు అన్నం తిన్న తర్వాత అది ఏంటంటే జస్ట్ మన చేతులు ఊరికే బ్రష్ పెట్టి లేకపోతే ఫ్లాస్ దారం పెట్టి పళ్ళు క్లీన్ చేయలేం కదా, అలాంటప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఇలా ప్రెషర్తో క్లీనప్ చేస్తుంది అనమాట.
జస్ట్ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ప్రాబ్లం అలా మాయమైపోతుంది. జస్ట్ మీ కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే ఇది. వాటర్ ఫ్లాసర్ కొనుక్కొని మీరు పెట్టిన క్యాప్స్ దగ్గర ఆ ఫ్లాసర్తో క్లీన్ చేసుకోండి. దట్స్ ఆల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్తే అక్కడ గమ్స్ అంతా ఒకసారి క్లీన్ చేసి వాటర్ ఫ్లాసర్ వాడితే మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. వెరీ సింపుల్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి స్వరూప గారు, నమస్తే అండి. నాకు ఇప్పుడు 40 ఉంటాయండి. ఓకే. అయితే నేను పళ్ళు పీకిచ్చాను, పుచ్చిపోయినాయని తీపిచ్చాను. ఓకే. అయితే నేను మళ్ళీ ఇప్పుడు పెట్టించుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం కాదా అనేసి. రైట్. పళ్ళు తీయించుకున్న తర్వాత మళ్ళీ పన్ను పెట్టుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే అక్కడ ఎన్ని రోజులు అయింది తీసి అని, ఒకసారి తీసేసిన కొద్ది రోజులు అక్కడ వదిలేస్తే ఏమవుతుందంటే అక్కడ అంతా ఇన్ఫెక్షన్, ఆ గమ్ అంతా హీల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇంప్లాంట్ పెట్టి కానీ బ్రిడ్జ్ పెట్టి కానీ పళ్ళు పెట్టేయచ్చు. 40 years అంటే చిన్న ఏజ్ కాబట్టి మీరు బ్రిడ్జ్కి కాకుండా ఇంప్లాంట్ అటెంప్ట్ చేస్తే మీకు పక్క పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఎక్కడైతే పన్ను తీసేసారో అక్కడ మళ్ళీ మీరు పన్ను పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేట్ ఎక్కువ చేయొద్దండి. పళ్ళు తీసేసిన తర్వాత కానీ పళ్ళు ఊడిపోయిన తర్వాత కానీ మళ్ళీ మనం అక్కడ పన్ను పెట్టుకోకపోతే అక్కడ ఏమవుతుందంటే స్లోగా ఈ పక్క పళ్ళు ఇలా ఆ ప్లేస్లోకి ఇలా వంగిపోతాయి. ఆ పైన ఉండే పన్ను కూడా ఈ ఖాళీ స్థలంలోకి ఇలా పడిపోతుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీరు పన్ను పెట్టుకోవాలన్నా అక్కడ స్పేస్ అనేది క్లోజ్ అయిపోతుంది. రెండు పక్కన గట్టిగా దగ్గరగా ఉండే పళ్ళ మధ్యన గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి మీకు తెలియకుండానే. సో ఎప్పుడన్నా పన్ను పోతే వెంటనే రీప్లేస్ చేసుకుంటే ఏంటంటే మొత్తం సెట్ అంతా కదిలిపోకుండా అలా ఇంటాక్ట్గా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు పన్ను పుచ్చిపోతే తీయించేసుకున్నాను అని చెప్తున్నారు. పుచ్చిపోయిన పన్నుని తొందరగా ఐడెంటిఫై చేస్తే తీసేయాల్సిన అవసరం ఉండదు. 1-2 నిమిషాలు పెట్టే ఒక చిన్న ఫిల్లింగ్ ద్వారా మీ పన్నుని లైఫ్ టైం మీరు సేవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ అలా ఎవరికైనా పళ్ళు పుచ్చిపోయి ఉంటే కనుక ఆలస్యం చేసి పన్ను తీయించేసుకుని మళ్ళీ ఆర్టిఫిషియల్ పన్ను మీద మీరు డిపెండ్ అయ్యే కన్నా మీ పన్నునే ఒక 5 నిమిషాలు చేసే ఒక బుజ్జి ట్రీట్మెంట్ ద్వారా మీరు సేవ్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు డిస్కలరేషన్కి ట్రీట్మెంట్ చెప్పారు కదా, సో అది పర్మనెంట్గా ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందా, సెషన్స్ ఉంటాయా? నేను ఈ డిస్కలరేషన్కి ట్రీట్మెంటు ఇప్పుడు మనం టూత్ వైట్నింగ్ చేసుకున్నా లేకపోతే లామినేట్స్ లాంటివి చేసుకుంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ లైక్ 10 years 12 years మీకు పనిచేస్తే మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ లైఫ్ టైం ట్రీట్మెంట్లు అనేవి ఎప్పుడు ఉండవండి. ఒక ట్రీట్మెంట్ మీకు 10 years to 12 years లాస్ట్ అయిందంటేనే అది పర్మనెంట్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు టూత్ వైట్నింగ్ కూడా మీరు చేసుకున్న తర్వాత 1.5 year 2 yearsకి మళ్ళీ రీఅటెంప్ట్ చేసుకుంటా ఉంటే మీ షేడ్స్ అనేవి అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి మీకు. అండ్ పర్టికులర్గా మన పళ్ళు వైట్గా అలాగే ఉండాలి అని అంటే పర్టికులర్ పేస్ట్ ఏమైనా వాడాల్సి ఉంటుందా, ఏదైనా సజెషన్ చేస్తారా మీరు? నేను దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. పళ్ళు తెల్లగా ఉండడానికి మీరు ఏ రకమైన పేస్ట్ వాడద్దు, ఏ రకమైన బ్రష్ వాడద్దు, ఎక్కువ బలం పెట్టి పళ్ళు తోమకండి. అలా చేయడం వల్ల పళ్ళు డ్యామేజ్ అవుతాయి. మన పళ్ళు క్లీనింగ్ అనేవి జస్ట్ ఇలా దువ్వెన క్లీన్ చేసుకున్నట్టు, ఇలా మసాజ్ చేసుకున్నట్టు ఉండాలి. వెర్టికల్ మోషన్లో ఉండాలి. జస్ట్ ఆ లోపల ఉండే ఫుడ్ పార్టికల్స్ని తీసేయాలి. సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్లు వాడాలి. అంతకు మించి మీరు ప్రెషర్ పెట్టద్దు. సింపుల్ వైట్ టూత్ పేస్ట్, కోల్గేట్, పెప్సోడెంట్, కోల్గేట్ టోటల్ అలా వస్తాయి చూడండి, వైట్ కలర్ టూత్ పేస్ట్లు వాడండి. నో కలర్స్, నో ఫ్యాన్సీ, నథింగ్, ఏమి యాడ్ చేయొద్దు. ఇది సరిపోద్ది మీ ఓరల్ హెల్త్ని మీరు మెయింటైన్ చేసుకోవడానికి. మార్నింగ్ బ్రష్ చేయండి, నైట్ నిద్రపోయాక ముందు అన్నీ తినడం అయిపోయిన తర్వాత ఇంకొకసారి బ్రష్ చేయండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఫ్లాసింగ్ చాలా ఇంపార్టెంట్. మీకు దారంతో ఫ్లాస్ చేసుకోవడం రాకపోతే వాటర్ ఫ్లాసర్ ఇప్పుడు అందుబాటులో ఉంది, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా మీ పళ్ళు పర్ఫెక్ట్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, చిగుళ్ళు జబ్బులు ఉండవు, నోటి దుర్వాసన ఉండదు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. రైట్, మనకు కాలర్ రెడీగా ఉన్నారని కాల్ తీసుకుందాం. సూర్యాపేట నుంచి రవిప్రకాష్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. నా పళ్ళు కింది కొన్ని అరిగిపోయినాయండి, అటు ఇటు. రైట్. నాకు 57 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడప్పుడు దవడ పీపులు వెళ్తుందండి. కొంచెం మంచిగానే పళ్ళ పెట్టి బాగానే ఉంది, కానీ ఆ కింద అరిగిపోతున్నాయండి. అరిగిపోయిన పళ్ళు వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే మీరు క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది, అందుకని మీకు సెన్సిటివిటీ వస్తుంది. సో మీరు పేస్ట్లు అవన్నీ అటెంప్ట్ చేసే కన్నా ఎప్పుడైతే ఎక్కువ పళ్ళు అరిగిపోయాయో వాటికి రూట్ కెనాల్ చేసుకుని పైన తొడుగులు పెట్టించుకునే ఏర్పాటు చేసుకోండి. మిగతా పళ్ళ సెట్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి అరిగిపోయిన పళ్ళు ఉన్నా అన్ని పళ్ళు ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి అరిగిపోయిన పళ్ళు అన్నీ ఉంటాయి, ఇది 1-2 ఉంటాయి. ఆ ఒక్క ప్లేస్లో మనం ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసి దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. అగైన్ ఐఎమ్ సెయింగ్, మొత్తం నోట్లో పళ్ళు అన్నీ చాలామందికి అరిగిపోయి సగం అయిపోయిన పళ్ళు ఉంటాయి, ఎంతోమందిని చూస్తాం. అందరూ ఏమనుకుంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ అరిగిపోయిన పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు పెడతారు,
ఉన్న పళ్ళని తీసేయడం ఎందుకు, గట్టిగా ఉన్నాయి కదా అని ఆలోచనతో ఉంటారు. బట్ అన్ని పళ్ళు తీయరండి. అరిగిపోయిన పళ్ళకి తీసేయడం ట్రీట్మెంట్ కాదు. మీ పళ్ళు మీ నోట్లో ఉండగానే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసి మీ పళ్ళు సెట్ పైన కొత్త సెట్ పెడతారు. అది ఫిక్స్డ్ పెడతారు. దాంతో ఏంటంటే అన్నీ నార్మల్ అయిపోతాయి. చూడటానికి నార్మల్ సైజ్కి వచ్చేస్తాయి. అన్ని కొరికి నమిలి తినగలుగుతారు. బ్రష్ చేసుకోవడం నార్మల్గా ఉంటుంది. అది మెయింటైన్ చేసి చాలా ఈజీ. 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, వాటర్ ఫ్లాసర్ వాడితే మీకు ఈ పెట్టుడు పళ్ళ పైన ఫుడ్ ఇరకడం కానీ స్మెల్ రావడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మీ బ్రష్ ఒక్కసారి మీకు సరిగా తోముకోవడం రాదు. అలా రాక కూడా ఫుడ్ పార్టికల్స్ అక్కడ ఉండిపోయి మీకు ఇబ్బంది పెడతా ఉంటాయి. అలాంటప్పుడు మీరు దాంతోపాటు ఈ ఫ్లాసర్ వాడితే ఫుడ్ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోయి క్లీన్గా ఉంటుంది. కాబట్టి యూ విల్ మెయింటైన్ వెరీ గుడ్ హైజీన్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పంటికి సంబంధించిన సమస్యలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్.